హైదరాబాద్ మహానగరము 3 ముక్కలు కాబోతుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రము అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని డివిజన్లు కాబోతున్నాయి, ఏంటి దాని చదరపు విస్తీర్ణం ఏంటి, ఇవన్నీ కూడా. సో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో దాన్ని 3 ముక్కలుగా విభజించడంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందట 2025 డిసెంబర్ చివరిలోనే కొన్ని మీడియాలో కథనాలు వచ్చినాయి. సో కొంతమంది అవి కొట్టిపారేసిరట, అది లేదు. ఆ కథనాల్ని ప్రభుత్వం అసలు కొట్టిపారేయలేదు. పోనీ అలాగని అధికారికంగా ప్రకటన ఏమైనా చేసిందంటే మరి అది కూడా లేదు. అయితే ఈ ఫిబ్రవరి 10తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత విభజన పరంగా కీలక నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధం అవుతుందనేసి రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ అనేది వినిపిస్తుంది. మరి విభజనపై అధికారిక ప్రకటన ఏమీ లేకపోయినా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న మార్పులు ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాయని చెప్పాలి. ఫిబ్రవరి 10న దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన విషయం కూడా ఆయన ప్రకటించింది కదా, చేస్తారు అనేసి. అయితే జనవరి 21న ఆయన ప్రకటించింది కదా. సో డివిజన్ల సంఖ్య 150 నుంచి 300 వరకు పెంపు. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగర జనాభా 67 లక్షలు ఉంటే ప్రస్తుతము ఆ సంఖ్య 1 కోటి దాటినట్లు అంచనా వేస్తున్నారు. త్వరలో ఈ జనగణన తర్వాత కూడా అధికారిక డేటా వెల్లడి కానుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఏర్పాటు తర్వాత 2009, 16, 21 మొత్తం 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ ఏడాది ఎన్నికల లోపు 2025 డిసెంబర్ 3న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ముచ్చట కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత వార్డుల డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ముసాయిదాని జీహెచ్ఎంసీ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత వార్డుల సంఖ్యను 300కుగా నిర్ణయిస్తూ 2025 డిసెంబర్ 25న తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 200కు పెంచాలని 2016లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన మరి కసరత్తు కూడా చేసింది, కానీ చివరి నిమిషంలో ప్రతిపాదన అయితే మరి పట్టాలెక్కలేదు. అప్పటికే ఉన్న 150 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్ళింది అప్పటి ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీ విభజన మరి జరుగుతుందా, అది కూడా చూద్దాం ఒకసారి. జరుగుతుందా లేదా అనేది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని గతంలో ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధికి ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి కమిషనర్గా కూడా ఉన్నాడు. కొత్తగా వచ్చి చేరిన షేర్లింగంపల్లి, మల్కాజ్గిరి జోన్లకు అదనపు కమిషనర్లను నియమించారు. రానున్న రోజుల్లో షేర్లింగంపల్లి కేంద్రంగా సైబరాబాద్, మల్కాజ్గిరి కేంద్రంగా మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు అవుతాయని రాజకీయ వర్గాల్లో అయితే మరి విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి వెరీ సూన్.